హలో ఆల్. మోడ్రన్ పేరెంట్స్ రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు, చదువుతున్నది మీ శ్రీవల్లి. మనం అలాగే పెరిగామా? పెద్దవాళ్ళ దగ్గర ఉదయం లేవడమే, ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం, దేవుడి ముందు విపరీతమైన పూజలు చెయ్యకపోయినా కనీసం సాంబ్రాణి కడ్డీలు స్నానం చేసి వెలిగించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం, ఇంట్లో ఉన్న 2 బిడ్డలు, భర్త కోసం పని మనుషులు అవసరం లేదు, అక్కడికి ఏదో కష్టపడిపోతున్నామన్న భావాలు, ఎవ్వరి బాధ్యతలు వారు నిర్వర్తించి తీరాలి, మన బాధ్యతలను మనమే బరువు అనుకుంటే మన బరువుని ఎవరు మోస్తారు? చెట్టు నిండా పండ్లతో నిండి ఉంటుంది, ఆ పళ్ళన్నింటినీ సంరక్షిస్తుంది చెట్టు. నోరు లేని జంతువులు తమ బిడ్డలను ఎన్నో రకాలుగా సంరక్షించుకుంటూ ఉంటాయి. ప్రకృతిలో ఎక్కడ లేని మార్పులు అదృష్టం ఉంటే మనిషిగా పుడతాడు అనుకునే మానవ జన్మకు వచ్చాయి నాగరికత మార్పులు. తొందరగా అంట్లు బయట వేయండమ్మా అన్నది సుబ్బి. అక్కడ ఉంటాయి తీసుకో సుబ్బి. మర్చిపోయాను, రాత్రి కూడా వంట చేయలేదుగా. అంట్లు లేవు, కొంచెం పిల్లలిద్దరికీ హగ్గీస్ తీసేసి స్నానాలు చేయించరాదు అన్నది పని మనిషితో. తను ఎత్తుకునే పసిబిడ్డలాగా గారాబంగా మాట్లాడుతూ, అవును మరి, తనకు నొప్పి లేకుండా పనులు చేయాలి కదా, నడుం నొప్పిగా ఉందిలేవే అంటూ వయ్యారాలు పోయింది రేఖ. మీకు నడుం నొప్పి లేనిది ఎప్పుడమ్మా అని మనసులో అనుకుంటూ సుబ్బి పిల్లలకు హగ్గీస్ తీస్తుంటే వాంతు వచ్చింది సుబ్బికి. అబ్బా, ఏమిటో ఈ అలవాట్లు, రాత్రి నుంచి ఇలాగే ఉండిపోయాయి, పిల్లల ఒళ్ళంతా చాలా చండాలమైన వాసన అనుకుంటూ, తప్పేదేముంది, డబ్బుల కోసం తప్పదు అనుకుంటూ వారికి శుభ్రంగా స్నానాలు చేయించింది సుబ్బి. అమ్మా, పిల్లల నోట్లో ఏవో రంగులు కూడా ఉన్నాయి, పైగా వాసన వస్తుంది, కడుపులోకి వామ్ వాటర్ వేయండమ్మా అని చెప్పింది సుబ్బి. టిఫిన్ చేసేసి పాలు స్టవ్ మీద పెట్టుకుని కాఫీ కలుపుకుని తాగి ఆఫీసుకు బయలుదేరాడు శిరీష్. సాయంత్రం పేరెంట్స్ మీటింగ్ ఉంది, అక్కడ చాలా టైం పడుతుంది, బయట భోజనం చేద్దాంరా సిరి అంటూ భర్త దగ్గరకు వచ్చి వంకీలు తిరిగింది రేఖ. అలాగేలే అంటూ వెళ్ళిపోయాడు శిరీష్. పిల్లలిద్దరికీ పూరీ ఇచ్చింది తినమని రేఖ. పట్టించుకునే పద్ధతి లేక తినకూడని వస్తువులు తింటూ ఉండడంతో పిల్లలకు ఆకలి మందగించుకుపోయింది. క్రమశిక్షణ అనేది లేక ఆ పూరీలు విసురుకుంటూ గోల చేస్తున్నారు చింటూ బంటి. ముచ్చటగా ఉండే పిల్లలు ఇలాంటి వాళ్లకు పుడతారు. ఎలా ఎండిపోయారో ఇద్దరూ కూడా. ఏమిటో, డబ్బు దండిగా ఉన్నా సరిపోదు, బుద్ధి ఉండాలి అనుకుంటూ ఇల్లు తుడుస్తూ ఉంది సుబ్బి. పిల్లలను స్కూలుకి రెడీ చేసింది రేఖ. చాలా అందంగా రెడీ అయింది తను. చెప్పాలంటే పిల్లలకు కన్న తల్లిలా కాక కాలేజీ గర్ల్గా కనిపించాలని ఆశ. అందుకే కాళ్లకు మెట్టలు కూడా పడటం లేదని అంటూ తీసేసింది ఎప్పుడో. సాంప్రదాయాలకు విలువ ఇవ్వనప్పుడు అదేదో పెద్ద భారంగా అనిపిస్తుంది. కనీసం కాలి మెట్టలు కూడా మోయలేరు. తొందరగా కానీ, నువ్వు స్కూల్కి టైం అయింది అంటూ విసుక్కుంది రేఖ. అమ్మ, ఇల్లంతా ఎక్కడొక్కడే మంచం మీద కప్పుకున్న దుప్పట్లు కూడా మడత పెట్టరు. మీరు రోజుకి 4-5 డ్రెస్సులు మారుస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక పిల్లలు చేసిన అల్లరి మామూలుగా లేదు. తొందరగా ఎలా కుదురుతుంది అన్నది సుబ్బి. సరేలే, టేబుల్ మీద టిఫిన్ ఉంది తీసుకో అన్నది రేఖ. వద్దమ్మా, చెప్పానుగా, ఎప్పుడైనా ఇంట్లో చేసినప్పుడు పెట్టండి చాలు అని తన టిఫిన్ డబ్బులు తీసేసుకుంది సుబ్బి. చెంపలకు రంగులు రాస్తూ పెదాలకు రంగులు వేస్తూ ఉన్న రేఖ వైపు ఆశ్చర్యంగా చూసింది సుబ్బి. శాంతి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. ఉదయం అనగా వెళ్ళావు, ఏంటింతసేపు అన్నాడు శశిధర్. అక్కడ మామూలు జనం లేరు శశి, ఎండలో వచ్చేసరికి తల తిరిగిపోయింది అంటూ గారాలు పోయింది భర్త ముందు శాంత. పొడవైన వాలుజడ ఏది? ఎందుకు అలా స్టైల్గా క్రాప్ చేయించుకుంటున్నావు అన్నాడు శశిధర్ కాస్త చిరాగ్గా వాష్ ఏరియాలో. అంట్లు తోముతూ పూర్తవడంతో అప్పుడే అక్కడికి వచ్చింది లక్ష్మమ్మ. అయ్యో, అంత వాలుజడ ఎలా కట్ చేయించుకున్నావమ్మా అన్నాడు లక్ష్మమ్మ గారు. ఏదో చేయించుకున్నాను అని ఊరుకోకుండా ప్రశ్నలు అని భర్త వైపు చిరాగ్గా చూసి కళ్ళతోనే వారించి శశిని లోపలికి వెళ్ళింది శాంతి.
పల్లెటూరులో లక్షణంగా కుందనపు బొమ్మలా ఉంది అని, పైగా అన్ని పనులు చక్కగా చేసుకుంటుందని, ఏరి కోరి మరీ కొడుక్కి ఆ సంబంధం బంధువులు మా పిల్లల్ని ఇస్తామని అన్నా వద్దంటూ తనే భర్తకి కూడా నచ్చజెప్పి పెళ్లి చేసింది. ఇప్పుడు శాంతికి తను అసలు నచ్చడం లేదు. మనం కోరి మరీ తెచ్చుకున్న వాళ్ళకి మనం నచ్చకపోవడం అంటే ఇదేనేమో మరి. విచిత్రంగా 4 సంవత్సరాలలో శాంతి పూర్తిగా మారిపోయింది. ఒక్క పని కూడా చేయదు. వంట చేయాలని వెళ్ళినా దాని మీద ధ్యాస ఉండదు. ఎంతసేపు ఫోన్లో మాటలు. అయితే మాడి బొగ్గులు లేకుంటే ఉప్పు కారాలు ఎక్కువైపోవడం. శ్రద్ధ లేదు. వస్తువు మీద విలువ లేదు. పాడైపోయినా కూడా ఇంట్లో తినాల్సిన అవసరం లేదు. ఫోన్ చేస్తే ఆర్డర్ మీద కావాల్సినవి ఇంటికి వచ్చేస్తున్నాయి. అంతా విచిత్రంగా అనిపిస్తుంది లక్ష్మమ్మకు ఒక్కోసారి. ఏమంటాను, మొదటి రోజుల్లో చెప్పి చూసింది లక్ష్మమ్మ. ఇక చెప్పడం మానేసింది. ఏదైనా అంటే అత్తగారు సాధిస్తుందంటారు. తన భర్త నరసింహం గారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు లక్ష్మమ్మను తిడుతూ ఉంటారు. ఏరి కోరి తీసుకొచ్చి చేశావు, కనీసం ఒక్క పని కూడా చేసే పని లేదు, ఏ వస్తువు జాగ్రత్త లేదు, ఇలా ఎలా కన్న కూతుర్ని కూడా పట్టించుకోకపోతే ఎలా అమ్మాయి అంటున్న భర్త వైపు చూసి, మొదట్లో మీరు మందలించారైనా శాంతి లెక్క చేయలేదు. అటువంటప్పుడు మీ గౌరవం మీరు కాపాడుకోవాలి. ఇక మీరు ఏమీ మాట్లాడకండి దయచేసి అని భర్తకు నచ్చజెప్పింది లక్ష్మమ్మ. పని తెలియని మనిషిని కాదుగా, ఎప్పుడూ కష్టపడేదాన్నే. ఒకప్పుడు పాడి కూడా చేశాను. ఇప్పుడు తప్పలేదు అనుకుంటూ మనసులోనే బాధపడుతూ ఉంది లక్ష్మమ్మ. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కనీసం ఆరవేయదు. నిజంగా తన అక్క సుబ్బాయమ్మ తన మాటలతోనే కూర్చోపెడుతుంది వాళ్ళ కోడల్ని. అలా మాట్లాడడం తనకు చేత కాదు. అలా మాట్లాడినా మొండితత్వం ఉన్న శాంత వినదు అని అర్థం చేసుకుంది లక్ష్మమ్మ. ఇది వరకు అంటే 16, 17 ఏళ్ల వయసులో పెళ్ళిళ్ళయ్యేవి. ఇప్పుడు ఏదైనా చెప్పినా భయంతో వినేవారు. ఇప్పుడు 25 ఏళ్లకు పెళ్ళిళ్ళవుతున్నాయి. వాళ్లకు తెలియనిదేముంది? పైగా చదువుకున్న వాళ్ళు. నిద్రపోయినట్లు నటిస్తున్న వారిని లేపడం ఎంత కష్టమో, తెలిసి మూర్ఖత్వంతో ప్రవర్తించే వారిని మార్చడం కూడా అంతే కష్టం అని లక్ష్మమ్మ మౌనంగా ఉండడం నేర్చుకుంది. లేకపోతే రాత్రిపూట కొడుకు ఆఫీస్ నుండి వచ్చాక శాంతి నసకు కూడా నిద్ర కూడా పోలేడు. మిషన్లో బట్టలు ఆరవేస్తుండగా మనవరాలు ఆద్య పరుగున వచ్చింది నానమ్మ దగ్గరకు. నానమ్మ అంటూ నోటి నిండా పేస్టు రాసుకుని ఉన్నది. ఎందుకమ్మా, ముఖం కడిగాను గదా అన్నది లక్ష్మమ్మ. ఏమో, నోరు వాసన వస్తుంటే పేస్టు నేనే ఇచ్చాను అన్నది గడుసుగా శాంత. శుభ్రంగా మనవరాలు నోరు కడిగి కూర్చోబెట్టింది లక్ష్మమ్మ. కోడలి వైపు చూసి ఆశ్చర్యపోయింది. వాలిజడ మొత్తం కట్ చేసింది. అందంగా ఉన్న కనుబొమ్మలు కత్తిరించుకుంది. మామూలుగా బయటకు వెళ్ళడానికి మేకప్ అవసరమా అని అలాగే చూస్తూ ఉంది. ఇడ్లీ పాత్రలో ఉన్న ఇడ్లీలు చూసి, రోజు గడ్డిలాంటి ఇడ్లీలు వేస్తూ ఉంటారు, చాలా సులభం కదూ ముసలివాళ్ళు అని, వాళ్ళు తినే గడ్డి మాకు పెడితే ఎలా అని నసుగుతూ ఇడ్లీ తీసుకుని తింటూ వెగటుగా చూస్తూ ఉంది శాంతి. ఇడ్లీ బాగోలేదా అమ్మా అంటూ వచ్చిరాని మాటలతో అడిగింది ఆద్య. నువ్వు రా అంటూ అక్కడికి దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళి నూడిల్స్ తెచ్చుకున్నారు. అవి ఒక్కొక్కటి అందిస్తూ తను తింటూ, ఆద్య తింటున్నప్పుడు వీడియో తీసి తన స్టేటస్లో పెట్టుకుంది శాంతి. బిడ్డకు మంచి ఆహారం ఇవ్వడం పోయి బయటకు వెళ్ళి పొద్దున్నే మసాలా మైదా తీగలను తినిపిస్తూ ఉంది. పైగా అది ఒక గొప్పలాగా ఫోటోలు తీసుకుంటుంది. ఏమిటో బిడ్డ సంసారం నాకు ఏమీ అర్థం కాలేదు అన్నది. ఒక్కగానొక్క కొడుకు, తప్పదు, ఎక్కడికి వెళ్ళి ఉండలేము. అక్కడికి పల్లెటూరు వెళితే బాగుంటుంది. అక్కడి వాతావరణం మీ నాన్నగారికి అమ్మకు బాగుంటాయని కోడలు కొడుకుతో చెప్పినప్పుడు తను విన్నది. శశిధర్ మాట్లాడుతూ, ఆ మాట నేనే చెప్తాలే, నువ్వు చెప్పకు అంటున్న తన కొడుకు మాటలకు ఎలాగో అలా వెళ్ళిపోవాలని ఉన్నది. తీరా చూస్తే మనవరాలు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. తమ బిడ్డను పెంచుకున్నప్పుడు ఆ బాధలు ఏమీ తెలియవు. ఎంతో బాధ్యతగా, భయంగా, శ్రద్ధగా పెద్దలు చెప్పినట్టు పెంచుకునేవాళ్ళం. ఏదీ తెలియకపోయినా పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు చెప్పే పద్ధతిలోనే పిల్లలను పెంచుకున్నారు.
పిల్లలకు కడుపులో నొప్పిగా ఉంది. వస, శుంఠి, కరక్కాయ 3 విడివిడిగా అరగదీసి 3 చుక్కలు వేస్తే ఆ నొప్పి పోతుంది అంటే వినలేదు. ఏమిటో ఫ్రెండ్స్‌కి ఫోను చేయడము, వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తే బయటకు వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి పిల్ల తాగకపోతే అంత చిన్న పాపను కొడుతూ ఉంటుంది. అప్పుడు సంవత్సరంన్నర కూడా లేదు ఆద్యకు. పక్కింటి వాళ్ళు పిల్లలను చూపించే హాస్పిటల్‌లో చూపించమని వాళ్ళ అనుభవంతో చెప్పితే వినలేదు. కొత్తగా పెట్టిన కమర్షియల్ హాస్పిటల్‌లో చేర్పించారు పాపని. వాళ్ళు పాపని నానా హింసలు పెట్టారు వైద్యంతో. బిడ్డకు ప్రతిరోజు 2 సార్లు బ్లడ్ టెస్టులు చేసి, నరాలలో ఇంజెక్షన్లు ఎక్కించి, సెలైన్లు కట్టి వారి బిల్లు మాత్రం పెద్దది చేసుకున్నారు. అయినా కూడా ఇంటికి వచ్చాక కడుపులో నొప్పి అని పిల్ల ఏడుస్తుంటే శాంతి బయటకు వెళ్ళినప్పుడు తనకు తెలిసిన ఇంటి వైద్యం చేసింది. అంతే, వెంటనే తగ్గిపోయింది. ఆ తర్వాత బిడ్డ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అన్ని మందులు వాడారు హాస్పిటల్ వాళ్ళు. ఏదైనా బిడ్డకు మంచి ఆహారాన్ని వండి తన చేతులతో పెడుతున్నా కూడా పెట్టవద్దని, మంచిది కాదట అని చెప్పేస్తుంది. తను చెయ్యదు బాధ్యతగా. లక్ష్మమ్మగారు చేస్తుంటే నానమ్మకు దగ్గరైపోతుందేమో పాప అన్న భయం శాంతిలో చూసింది. ఏ విధంగానూ కూడా పసిబిడ్డ సౌఖ్యాన్ని చూసే పని మాత్రం లేదు. అంత జబ్బు చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళతో పాటు నీరసంగా ఉన్న పిల్లకు కూడా మేకప్ చేసి తీసుకువెళ్ళి ఫోటోలు తీయించుకొని అవన్నీ కూడా అందరికీ పంపించింది. శాంతి తను ఫోన్ చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఆ అమ్మాయికి. చెప్పాలంటే పొయ్యి మీద కుక్కర్ మూత వచ్చినా కూడా ఎంత కోపమో! భార్యను అదుపులో పెట్టలేకపోయాడు శశిధర్. ఏమీ అనలేని తత్వం. అదే కొంప ముంచుతుంది నేడు. తన భర్త పెళ్ళైన కొత్తలో ఏదైనా తప్పు చేస్తే కోప్పడేవారు. అప్పట్లో చిన్న వయసులో భర్త అంటే దేవుడన్న భావం. ఆ భావంతోనే ఎంతో గౌరవం ఆయన మాటకు. ఆ ఇంట్లో విలువ ఉండేదందరికీ. అలా ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యకూడదు అని చాలా జాగ్రత్తగా ఉండేది తను. 15 ఏళ్లకే శశి పుట్టాడు. అయినప్పటికీ వాడిని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఎన్నో రాత్రులు నిద్ర కూడా ఉండేది కాదు. సరైన సౌకర్యాలు లేని జీవితాలప్పుడు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అన్నీ ఉండి కూడా పిల్లలు తల్లిదండ్రులు బాధ్యతగా పట్టించుకోని సమిధలుగా, అనాథలే నయం అన్నట్టుగా పెరుగుతున్నారు. శశిధర్ తర్వాత పుట్టిన 2 పిల్లలు పురిట్లోనే చనిపోయారు. డాక్టర్ గారు ఇక వద్దు అని ఆపరేషన్ చేసేసింది. అన్నీ గుర్తు చేసుకుంటున్న లక్ష్మమ్మ గారిని భర్త పిలవడంతో వేగంగా వెళ్ళింది. అటు చూడు ఒకసారి, కళ్ళల్లో కానీ పెట్టుకుంటుందేమో, పాప వైపు చూడు అంటూ కోపంగా చూశాడు నరసింహ. పక్కన మెట్ల మీద కూర్చొని చక్కగా ఫోన్లో మాట్లాడుతున్న శాంతి లిప్స్టిక్ తెచ్చుకొని పాప కళ్ళ దగ్గర పెట్టుకోబోతున్నా కూడా గమనించడం లేదు. తప్పు, ఇది మంచిది కాదమ్మా అంటూ పాప దగ్గర నుండి తీసుకుంది లక్ష్మమ్మ. అది మూత పెట్టడం రాక వేరే రకంగా అనేసరికి అంతవరకు విరిగి కింద పడిపోయింది. అయ్యో ఇదేమిటి అని చేతిలో పట్టుకుంది లక్ష్మమ్మ. పిచ్చా మీకు ఏమైనా? ఇంత ఖరీదో తెలుసా? ఏ విషయం తెలియదు. అవన్నీ మీకెందుకు? మీకు ఇష్టం లేకపోతే సరే, నేను వాడుకునే వస్తువులు ఇలా తగలబెట్టడం ఎందుకు అంటున్న కోడలు మాటకు పాప లోపల నుండి తీసుకువచ్చింది ఎక్కడ పెట్టావు అన్నారు లక్ష్మమ్మగారు. దీనితో పెద్ద చిక్కు వచ్చి పడింది. అన్నీ నాశనం చేస్తుందంటూ లక్ష్మమ్మగారి వైపు కోపంగా చూస్తూ పాప వీపు మీద చాలా గట్టిగా కొట్టింది శాంతి. ఎందుకమ్మా చంటి బిడ్డను అలా కొడతావు? దాని వయసంతా నిండా 3 ఏళ్ళు కూడా లేవు. వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోవాలి, అంతేగాని అలా పసిబిడ్డను కొడతారా అన్నారు లక్ష్మమ్మగారు. ఆ సమయంలో తను మాట్లాడకపోతే భర్త కోపంతో ఏదైనా అనేస్తారు. కానీ పాపను కొట్టేసరికి తనే భరించలేక అడిగేసింది. అబ్బా అబ్బా, ఇల్లంతా రచ్చరచ్చ, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఏమిటో ఈ దిక్కుమాలిన బతుకు నాకే ఇచ్చాడు, ఎక్కడ లేని కష్టాన్ని అంటూ లక్ష్మమ్మగారి వైపు చూస్తూ వేగంగా లోపలికి వెళ్ళింది శాంతి బిడ్డను తీసుకుని. పాప ఏడుస్తూ ఉంటే డోర్ వేసింది స్పీడ్గా శాంతి. పాప ఏడుస్తూ ఉంటే కనీసం ఆ పాప ముఖం శుభ్రం కూడా చేయకుండా అక్కడ ఉన్న పెద్ద చాక్లెట్ తీసి ఇచ్చింది. ఆపవే తల్లి
ఆపవే, ఢిల్లీ నుండి నా ఫ్రెండ్ వేసింది, బుద్ధిలేనిదానా అని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతూ వెనక వైపుకు వెళ్ళి కూర్చొని మాటల్లో పడిపోయింది శాంతి.